తూటాలుగా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్న చిచ్చర పిడుగు 2 అంగుళాల బుల్లెట్ నర్సిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు, భారత రాజకీయ ధృవతార మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ తెలుగుదేశం రథసారథులు ఎల్ రమణ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కళా వెంకటరావు గారికి, పక్షి కొమ్మ మీద కూర్చున్నప్పుడు కొమ్మ బలాన్ని నమ్ముకోదు, తన రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది. పక్షి తన రెక్కల బలాన్ని నమ్ముకున్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని నమ్ముకుంటుంది. అలాంటి కార్యకర్తల భారాన్ని మోస్తున్నటువంటి యువనేత మన నాయకుడు నారా లోకేష్ గారికి, ఈ మహానాడు వేదికను అధిరోహించి వేదికపై ఆసీనులైనటువంటి అతిరథ మహారథులకు, వివిధ రాష్ట్రాల నుంచి ఈ మహానాడుకు తరలి వచ్చినటువంటి సోదరి సోదరులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు మంగళ హారతుల చేత, సోదర భావాల చేత, మమతా మమకారాల చేత, ఆదరాభిమానాల చేత ఆత్మీయ నమస్సుమాంజలి తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ మహత్తరమైన మహానాడు వేదికపై టీఆర్ఎస్ హామీలు, వైఫల్యాలు అనేటువంటి అంశాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు. మోసపూరిత వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చిన చంద్రశేఖరరావు ప్రజలను ఆశల పల్లకెక్కించి తాను అధికార పల్లకెక్కిండు. ప్రజలకు బంగారు తెలంగాణ భ్రమలో ఉంచిండు, నమ్మిన తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచిండు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ కేసీఆర్ అధికారులకు వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఇంకా బ్రోకర్ మాటలు, బోగస్ హామీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టో నాకు భగవద్గీతను నిత్యం స్మరిస్తున్నాడు, ఎన్నికల హామీలను విస్మరిస్తున్నాడు, అమలు కాని హామీల వరద పారిస్తున్నాడు, నిత్యం తెలంగాణ ప్రజల్ని ఊరిస్తున్నాడు. అందుకనే కేసీఆర్ను చూస్తే ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్, మాట్లాడితే షాకింగ్ న్యూస్ అనేటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉన్నది అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ హామీని నమ్మి 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో దేశంలో 2వ ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ చేతులు పెడితే 3 సంవత్సరాల్లో 4 బడ్జెట్లు ప్రవేశపెట్టి 5,772 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 137,108 కోట్ల అప్పులు చేసి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలే. ఏమయ్యా కేసీఆర్ హామీలు ఎందుకు అమలు చేస్తలేవంటే నాది పసిగుడ్డు ప్రభుత్వం అంటుండు. అప్పుడప్పుడు రావులన్న చెప్తాడు, దున్నేకాడ మేషేకాడనేమో కోడలమంటుండ్రు, దున్నేకాడికి వస్తే దూడలమనేటువంటి పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్ నాయకులకు ఉన్నది అని సందర్భంగా మనవి చేస్తున్నా. మొదటి సంవత్సరం హామీల అమలు గురించి ప్రస్తావిస్తే ఇప్పుడే కదా వచ్చింది, తాడు లేదు బొంగరం లేదు చూస్తున్నా హనీమూన్ పీరియడ్ అన్నాడు. 2వ సంవత్సరం వచ్చి హామీలు ఏమన్నాయ్యా అంటే నాది పచ్చి బాలింత ప్రభుత్వం, పసిగుడ్డు ప్రభుత్వం, అరే లేచినోడు ఇప్పుడే ఉరుకుతాడు రాబోయిన 2 రోజులు ఆగన్నాడు. 3వ సంవత్సరం వచ్చే వరకలా 99% హామీలు అయిపోయినాయి అని. ఆఖరికి తెలుసుకుంది ఏంటంటే తెలంగాణ వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఆయన భూములకు నీళ్లు వచ్చినాయి, ఆయన బడ్జెట్లకు అల్లునికి కొడుకు ఆయన బడ్జెట్లకు నిధులు వచ్చినాయి, వాళ్ళ ఇంట్లో 4 కొలువులు వచ్చినాయి. ఇక అమలు కాని ఆమె ఏంటంటే కూతురుకు కేంద్ర కేబినెట్లో అవకాశం రాలేదంట, అదొక్కడే మిగిలింది అనేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మాట తప్పితే తల నరుక్కుంటాననే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీ ఎన్నికల హామీలను గుర్తు చేస్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, ఇవాళ రైతు రుణమాఫీ కాలే, ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, కాంట్రాక్ట్ వాళ్ళు పర్మనెంట్ కాలే, అవుట్ సోర్సింగ్ విధానం పోలే, KG to PG ఉచిత నిర్బంధ విద్య రాలే, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు రాలే, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలే, తండాలు గ్రామ పంచాయతీలు కాలే, మహిళా పారిశ్రామిక వాడలు రాలే, ఇవాళ మైనింగ్ యూనివర్సిటీ రాలే, మూసిల మురికి పోలే, హుస్సేన్ సాగర్ శుద్ధి కాలే, అమరవీరులకు స్తూపం రాలే, జర్నలిస్టులకు భవన్ రాలే. ఓ సన్నాసి, నువ్వు నేర్పిన పదమే. గతంలో ఇటువంటి వాడకపోయేది. అప్పుడు ఉద్యమం అప్పుడు ఏందయ్యా ఇట్లా వాడుతున్నామంటే అరే తెలంగాణ నా భాష గిట్లనే ఉంటుంది అన్నాడు. నేను గాగడ్డ మీదనే పుట్టినా కాబట్టి గిట్ల చెప్తేనే అర్థమవుతుంది, గట్లనే మాట్లాడుతున్నా. అయ్యా కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తా. మన ఊరు మన ప్రణాళిక ఏమైంది, గ్రామజ్యోతి ఎటుపోయింది, ITIR ప్రాజెక్టు ఆగమెందుకు అయింది, బుర్జు ఖలీఫా టవర్ ఏమైంది, ఇవాళ కళాభారతి భవనం ఏమైంది, ఆ రోజు ఫిలిం సిటీ, ఫార్మా సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, అన్ని సిటీల నిర్మాణం ఏమైంది, స్కైవేలు అన్నాడు, స్కై వాక్లు అన్నాడు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు అన్నాడు, సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ ఏమైంది అని అడుగుతున్నా. ఇవన్నీ మాట తప్పావు. మాట తప్పితే తల నరుక్కుంటానని చెప్పావు.
నీకు కత్తి దొరకలేదా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతున్న కోసుకోవడానికి. అయ్యా చంద్రశేఖరరావు, నీకు మందు చూపే తప్ప ముందు చూపు లేదనే విషయం నాకు తెలుసు. ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత రాష్ట్రానికి రాహుకాలం దాపురించింది. ఇవాళ మిషన్ కాకతీయాల కమిషన్లు వాటర్ గిడ్ల వాటాలు దండుకొని స్కాముల కోసం స్కీములు పెట్టి కేసీఆర్ కుటుంబం అంతా కుబేరులు అయ్యిండ్రు. ఇవాళ కమిషన్లు గుంజుడు ఆర్థికంగా పుంజుకున్నాడు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి అప్పులు కావాలంటే రిజర్వ్ బ్యాంకో వరల్డ్ బ్యాంకో కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాడ రాష్ట్రం అప్పు తీసుకునే పరిస్థితి ఏర్పడ్డది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఎన్నికల ముందు ఏం చెప్పిండు అన్నలారా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత నల్లు ఇస్తా తీసుకో అంటుండు. అరే ఇల్లేలోనోడు నల్లేడ పెట్టుకుంటాడు, బొక్కిలో పెట్టుకుంటాడా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతున్నాడు. అయాల చెప్పిండు ఆంధ్రోళ్ళు ఇచ్చిన ఏమిండురా, కోళ్ళ గూళ్ళలాగానే ఉన్నాయి, ఆలు మొగలు వండుకుంటే కాళ్ళు బయటకు వెళ్తున్నాయి, మేకలేడు ఉండాలి, గొర్రెలేడు ఉండాలి, బర్రెలేడు ఉండాలి, అల్లుడు సాకిట్లా కూర్చున్నాడు, నేను తెలంగాణ రాణి బిడ్డ డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అల్లుడు కాలు మీద కాలు వేసుకొని నడివిట్లా కూర్చోవాలని చెప్పినావు. ఇవాళ 3 ఏళ్ళు అయింది అధికారులకు వచ్చి 1400 ఇండ్లు కట్టినని చెప్తున్నావు. ఈ రాష్ట్రంలో 22 లక్షల మందికి ఇండ్లు కావాలి. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 11,273 మంది మురికి వాడల్లో ఉంటుర్రు, 8,807 మంది పాలిథిన్ కవర్ల కింద బతుకుతుర్రు, 91,915 మంది ఇవాళ పూరి గుడిసెల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ చంద్రశేఖరరావు ఇంకా 2 నెలలకు ఏం చెప్తాడంటే, అరే మళ్ళీగా డబుల్ బెడ్రూమ్ ఇద్దామనుకున్నాం, ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి, కొడుకు కూడా పెద్దోడైందిగా, ఆని పెళ్లి చేస్తే 3 బెడ్రూమ్ కావాలగా, ఆ ఎలక్షన్ అయినాక 3 బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్నాడు, రాష్ట్రం వచ్చింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్న దోకాబాజీ తానే ముఖ్యమంత్రి అయ్యిందా లేదా అని సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ తెలంగాణ ఉద్యమ సభలో సామాజిక న్యాయం అని చెప్పిండు, మాదిగ మహిళల క్యాబినెట్ లో అవకాశం ఇయ్యలే, కళ్ళమంటతో మహిళని క్యాబినెట్ లో ఎంచుకోలేదా, అంటరాని వాళ్ళని దళితులను క్యాబినెట్ లో ఉంచుకోలేదా, కేసీఆర్ స్పష్టం చేయాలి. ఇవాళ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయవలసిన కేసీఆర్ రాజరిక పరిపాలన చేస్తుండు, దేవుళ్లకు బంగారు మీసాలు ఇస్తున్నావు, నీ మోసాలు మాత్రం ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంతకుముందే మన విజయాన్న చెప్పిండు KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. ఏం పెడుతున్నారా అవి, మస్తు పెడుతున్నా, కామన్ స్కూల్ విధానం పెడుతున్నా, ముఖ్యమంత్రి కొడుకైనా, ముస్టోన్ కొడుకైనా, ఆఫీసర్ కొడుకైనా, అటెండర్ కొడుకైనా అంత అందులోనే చదవాలి, మస్తుగా ఉంటుందని చెప్పిండు. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి వై, నీ మనమడు నీ మనమరాళ్ళు ఏ కామన్ స్కూల్లో ఏ గవర్నమెంట్ స్కూల్లో చదువుతురో స్పష్టం చేసే ధైర్యం ఉందా అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత 270 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి, 4,637 పాఠశాలలు మూతపడ్డాయి. ఇవాళ విద్యార్థులు లేరని పాఠశాలలు మూసివేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు బడ్జెట్ తక్కువ ఉన్న శాఖల్ని మూసివేస్తావా, మంత్రులను తొలగిస్తావా అని చాలా సూటిగా స్పష్టంగా అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు బడులు తెరిస్తే ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత బార్లు తెరిచేటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం అమ్మకాలను పెంచిన ఎక్సైజ్ అధికారులను సన్మానించేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే 2 రకాలుగా ఉంటాయి ఈగలు, ఒకటి పూల మీద ఆలుతుంది, ఒకటి పుండు మీద ఆలుతుంది. ఈ కేసీఆర్ 2వ రకానికి చెందినటువంటి ఈగ అనేటువంటి సందర్భంగా నేను వదిలే చేస్తున్నా. ఇవాళ బ్రహ్మం చౌదరి ఇంతకుముందు చెప్పినట్టు సంక్షేమ హాస్టళ్ల గురించి చెప్పిండు. ఇవాళ కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ధనికులు, దరిద్రులు, అల్పులు, అధికులు, జిల్లాలు ఏంద్రా, SC, ST, BC మైనార్టీలకు అందరికీ ఒకటే హాస్టల్ పెడతాని స్మరిస్తీవి, ఉన్న హాస్టళ్లను విస్మరిస్తీవి. ఇవాళ సంక్షేమ హాస్టల్ మొత్తం దోమలు పెడతా, ఉడకని వంటలు, కుళ్ళిన కూరలు, కలుషిత నీరు, విష జ్వరాలు, అంటువ్యాధితోటి అసూలు బాస్తున్నటువంటి విద్యార్థులు. అయ్యా ముఖ్యమంత్రి, నీకు చలేస్తే కావాలే పెగ్గు, మాకు చలేస్తే వద్దా రగ్గు అని విద్యార్థులు అడిగే పరిస్థితిలో ఉన్నరా లేరా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. మొన్న చెప్తుండు, నా మన్మన్కి పెట్టినట్టే సన్న బియ్యం పెడుతున్నా, తెలంగాణ పోరలు తిన్న తర్వాత మస్తు దొడ్డుగా ఇర్రా అని చెప్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి, ఇవాళ నేను సంక్షేమ హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థిని తీసుకొస్తా, నీ మన్మన్ని తీసుకురా, ఇద్దరికి వైటమిన్ డెఫిషియన్సీ పరీక్షలు చేపిద్దాం, ఎవరికి తక్కువ ఉందో ఎవరికి ఎక్కువ ఉందో దానికి సిద్ధమా అని ఈ ముఖ్యమంత్రి గారిని చాలా సూటిగా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగుల మీద
తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలని చెప్పావు, ఇంటికో ఉద్యోగం అని చెప్పావు. ఇవాళ అనేక ఉద్యోగాల కోసం తల్లి తెలంగాణ పల్లకి మోద్దామని చెప్పి నీ పల్లకి మోపించుకున్నావు. ఇవాళ 2.5 లక్షల ఖాళీలు ఉన్నట్లు ఆర్థిక శాఖ తేల్చిన, 1,07,774 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు శాసనసభలో ప్రభుత్వం ప్రకటించిన, పత్తాలేని నోటిఫికేషన్లు, పదవులతో నిండిన నీ కేసీఆర్ కుటుంబం అనేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉద్యోగాల కోసం విద్యార్థులు ఉద్యమిస్తే ఇవాళ తెలంగాణ తిన్నదరగక ఉద్యమాలు చేస్తారన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. గతంలో సీమాంధ్ర పాలకులు పరిశ్రమలు మూసివేశారని చెప్పిన కేసీఆర్ నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత 8,618 పరిశ్రమలు మూతపడ్డాయి, 73,000 యూనిట్లు మూతపడ్డాయి. ఆంధ్ర వాళ్లకు కోస్టల్ కారిడార్ ఉంది, తెలంగాణకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తానని ఇవాళ కల్వకుంట్ల కారిడార్ ఏర్పాటు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రానికి పట్టిందా లేదా అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఆ రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం 4వ స్థానంలో ఉన్నాం. ఇవాళ డాక్టర్ల మీద దాడి, యాక్టర్ల మీద దాడి, మహిళల మీద దాడి, మైనార్టీల మీద దాడి, ఉద్యోగుల మీద దాడి, నిరుద్యోగుల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వస్తే ఇవాళ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ వస్తుంది అనుకుంటే ఇవాళ గలాల మీద నిర్బంధం, దళాల మీద నిర్బంధం, కళాల మీద నిర్బంధం, ప్రజా సంఘాల మీద నిర్బంధం, ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం, ప్రతిపక్షాల మీద నిర్బంధం, పత్రికల మీద నిర్బంధం, ప్రసార సాధనాల మీద నిర్బంధం. ఇవాళ ధర్నాలు చేసే చౌకునెత్తేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఓ ముద్రగడ పద్మనాభ అనే పెద్ద మనిషికి ఆ రాష్ట్రంలో ధర్నలే జరుగుతలేవని చెప్తుండు. అయ్యా తెలంగాణలో ఇంకా 3 తీర్మానాలు ఉన్నాయి. వీరంత తొందరగా నర్సిరెడ్డి స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టాప్ చేయడు. ఇది అందులో ఆయన వాయిస్ వినడం కూడా చాలా కొంతమంది ఆంధ్ర వాళ్ళకి కొంచెం 1 ఇయర్ గ్యాప్ వచ్చినట్టుంది. కనపడుస్తా ఉంది. క్యాబ్ కంటే స్పీడ్ ఎక్కువైంది సార్, మైక్ కట్ అవుతుంది. ఇటువంటి పరిస్థితులల్లో ఇవాళ తెలంగాణలో ధర్నాలు చేయాలంటే చాలా మంది పెద్ద మనుషులు అక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోతున్నట్టు లవ్ లెటర్లు రాస్తున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలు ఉన్నాయి, ర్యాలీలు ఉన్నాయి, రాస్తారోకోలు ఉన్నాయి, బంధులు ఉన్నాయి, బైకాట్లు ఉన్నాయి. ధర్నాలు జరగముందే సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తానన్న పెద్ద మనిషి ధర్నా చౌకుని ఎత్తేసిండు. ఇవాళ ఆడ ధర్నాలు చేస్తే లాగులు వలుగుతున్నాయి, పైజామాలు వలుగుతున్నాయి, దోతులు ఊడిపోయేటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది. ఇక్కడికి వెళ్ళి ఒకసారి అక్కడ వచ్చి చూసిన తర్వాత చెప్తే బాగుంటుంది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదే రకంగా రైతులకు సంబంధించినటువంటి చాలా విషయాలు చెప్పాడు. రైతులు అప్పుల పుట్టి, అప్పుల పెరిగి, అప్పుల చనిపోతున్నారు. కోటి విద్యలు కూటి కొరకే, కూడిపెట్టిన వాడు కాటికే అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. నా దగ్గర రైతులకు సంబంధించిన అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతు రుణమాఫీ చేస్తానన్నావు. 17,000 కోట్ల రైతు రుణమాఫీ దఫల వారీగా చేస్తానన్నావు. వచ్చిందంతా వడ్డీలకే పోయింది. పాత అప్పు అట్లనే ఉంది, పాస్బుక్లు బ్యాంకులనే ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ రైతు ఆత్మహత్యలల్లా దేశంలో 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతులకు చెప్పినటువంటి మాట ఏంటంటే నేను సాయిల్ టెస్ట్ చేస్తానన్నాడు. ఇవాళ సాయంత్రం పోలీసు వాళ్ళని పెట్టి హైదరాబాద్లో ఆల్కహాల్ టెస్టులు చేపిస్తున్నాడు. నేను పంటల బీమా చేస్తానని చెప్పిండు, ఇవాళ పదవుల బీమా చేస్తున్నాడు. మరో రకంగా ఏం చేస్తున్నాడు, నేను భూముల సర్వే చేపిస్తానన్నాడు. ఇవాళ పొలిటికల్ సర్వేలు చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ నేను శాస్త్రవేత్తలతోటి సలహాలు ఇప్పిస్తా రైతులకు అన్నాడు. ఇవాళ సన్నాసులతోటే సలహాలు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న పెద్ద మనిషి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మంది దళితులకు భూమి లేదు. 9 లక్షల ఎకరాలు కావాలి. ఎకరం 2 ఎకరాల వారికి మరో 1,00,000 ఎకరాలు కావాలి. ఇవాళ ఎస్టీలకు 1,00,000 మందికి ఎకరాలు కావాలి. దాదాపు 15 లక్షల ఎకరాలు కావాలి. ఇప్పటి వరకు 3,671 మందికి మాత్రమే ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ నీళ్ల గురించి చెప్తున్నాడు. ఇవాళ కాల్వలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఫ్లడ్ లైట్లు వేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తే హరీష్ రావు ప్రాజెక్టుల కాడ బెడ్ లైట్ పెట్టుకొని మండుకుంటున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నారు. అప్పుడప్పుడు రావులన్న చెప్తుంటారు. ఒక ఆయన యుద్ధానికి పోయిందంట. ఇవాళ 20 చేతులు తీసేసిన అన్నాడంట. అచ్చా 2వ రోజు పోయి వచ్చిండు. ఇవాళ 20 కాళ్ళు తీసేసిన అన్నాడంట. ఆ తర్వాత 3వ రోజు పోయిన కాళ్ళు చేతులు తెస్తున్నావు, తలకాయలు ఏమైనారా అంటే ఆల్రెడీ ఎవడో తీసేసిండు, తర్వాత పోయి తెస్తున్నాను. ఇవాళ ప్రాజెక్టులు కట్టింది గత ప్రభుత్వాలు, కాల్వలు తీస్తుండు, కలర్ ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే హైదరాబాద్లో
బొమ్మనా బ్రదర్సో చందనా సిస్టర్సో చందనా సిస్టర్సో ఉంటే హీరోయిన్లు షాపులు ఓపెనింగ్ చేసేది. ఇవాళ వాళ్ళకు కూడా అవకాశం లేదు. కల్వకుంట్ల కుటుంబమే కటింగ్ పెట్టిండ్రు, కార్ల పోతుర్రు, రిబ్బన్ కట్ చేస్తుర్రు, ఆ షాపుని జేబు కట్ చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో ఏర్పడ్డది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే కేసీఆర్ బంగారు కిరీటాలు మోస్తుండు, మన్మడు తలంబ్రాలు మోస్తున్నది, కూతురు బతుకమ్మ మోస్తున్నారు, అందరు కలిసి రాష్ట్రాన్ని దోస్తున్నారు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకనే పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అనగారిన జనాల అభివృద్ధి కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాల పునాదుల మీద ఉన్నటువంటి ఈ పార్టీకి జీవం పోస్తాం. 2019లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ప్రతి కార్యకర్త కూడా ముందుకు పోతాడని ఈ సందర్భంగా మనవి చెప్తున్నా. రాజకీయ సమీకరణలు ఎన్ని మారినా ఇవాళ ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ లాస్ట్కి ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది కూడా ఉద్యమకారులంతా ఒక మీటింగ్ పెట్టుకురంట. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయిదాం, జేఏసీ ఆయన కావాలన్నా, కేసీఆర్ కావాలన్నా, ప్రజా సంఘాలు కావాలని. ఇంతలోపనే పెద్ద వర్షం వరదొస్తున్నదంట. వరదొస్తున్న టైంలో ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేసిర్రు ముఖ్యమంత్రి గారికి. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జర హెలికాప్టర్ పంపి మేము వాటర్లో తప్పిపోయినాం, అసలే రాష్ట్రాన్ని సాధించినాం, ఉన్నదే 6గురం ఉన్నాం, మమ్మల్ని ఎట్లనన్నా కాపాడంటే హెలికాప్టర్ వచ్చిందంట. తాడేసిండి 6గురు పట్టుకున్నారు. ఆ హెలికాప్టర్లో ఉన్న పైలట్ చెప్పిండంట, సార్ ఇది 5గురిని అయితేనే మోస్తుంది, 6వరిని అయితే మోయదు, ఎవరన్నా ఒకరు తాడు వదిలేస్తే ఒక్కడు చస్తే 5గురు బతుకుతారు సార్ అని చెప్పిండంట. అందరు కేసీఆర్ సైడ్ చూసిరంట. ఏంద్రా వీళ్ళేమో నా సైడ్ చూస్తురంటే, తెలంగాణ వస్తే సాలన్నావు కదా, నీ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు కదా, జర నువ్వు ఒక్కనివి వదిలిపెట్టి రాదన్నారంట. అప్పుడు కేసీఆర్కి అర్థం కాలే అని ఆయన మాటలు ఎట్లుంటాయి అందరు చెప్పే వరకల్లా, అచ్చా నేను పైకి ఎగిరిన తర్వాత నేను తాడు వదిలేస్తా కానీ ఇంత పెద్ద ఘనకార్యం చేస్తున్నా నాకేం లేదా అన్నాడంట. ఏం చేయాలి అన్నారంట. ఒక్కసారి సప్పట్లు గట్టిగా కొట్టి రాదన్నాడంట. గాల్లో లేచిన తర్వాత 5గురు గట్టిగా సప్పట్లు కొట్టిరు, పోయి నీళ్ళలో పడ్డరు. ఈడొక్కడే హెలికాప్టర్లు వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని వెళ్తున్నాడు. అందుకనే ఉద్యమకారులు లేరు, అంత తెలంగాణ ద్రోహులు. ఇలా క్యాబినెట్లు ఎందుకున్నారంటే అసలు ఆడనే వదిలేసిండ్రు. మొన్ననే హైదరాబాద్లో కూడా చెప్పిన, ఓ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కాశీకి పోయిండ్రంట. కాశీకి పోయినప్పుడు భార్య అన్నదంట భర్తతోటి, ఏమండి కాశీ దానికి వచ్చినాము, ఏదైనా ఇష్టమైనది ఏదైనా కాశీలో వదిలేయాలి కదా అంటే, నాకు ఇష్టమైనది ఏదే నీకంటే కోరున్నారు, నిన్నే వదిలేస్తున్నాను దాన్ని వదిలేసినట్టు ఇవాళ కూడా జేఎస్ను వదిలేసేటువంటి పరిస్థితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉందని సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఈ రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ పార్టీ కోసం ప్రతి కార్యకర్త హైదరాబాద్లో మహానాడు పెట్టి 10,000 మంది వస్తారంటే 30,000 మంది కార్యకర్తలు నా జెండాల భుజాన వేసుకొని ఈ పార్టీని రక్షిస్తామని శపథం చేసినటువంటి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వ హామీలు వైఫల్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి మరి విజయరమణన్నకు, అదేవిధంగా బలపరిచినటువంటి మా సోదరుడు నర్సిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వము అవార్డులు వస్తే తమ గొప్పతనము, ప్రజలకు అవస్థలు వస్తే పాత ప్రభుత్వాలై పక్క ప్రభుత్వాల మీద నెట్టి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలో హాయిగా ఉంటూ ఆదాయం వస్తుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కృషి అనేటువంటి తెలుసుకోలేనటువంటి మూర్ఖపు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణను ఏలడం, నిజంగా తెలంగాణను పరిపాలించడం ఆ ప్రాంత ప్రజలు అనేకంగా బాధపడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైనా ఒక ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు ఆ హామీల్ని నెరవేర్చడం కోసం ప్రతిపక్ష పార్టీలు పోరాడడం అవసరం. అప్పుడే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం నోచుకుంటాయి. ఆ విషయంలోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిరంతర కృషి చేస్తున్నారు. ఆ విషయాలే ఇప్పుడే విజయరమణరావు గారు కానీ నర్సిరెడ్డి గారు కానీ కూలంకుషంగా చెప్పడమే కాకుండా ఈ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. వారు చేసే పోరాటానికి మద్దతు ఇస్తూ ఈ తీర్మానాన్ని మనం అందరం కూడా ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
తర్వాత వస్తున్నటువంటి తీర్మానం మౌలిక సదుపాయాలు స్మార్ట్ విలేజ్ మరియు స్మార్ట్ వార్డుల అభివృద్ధి కోసం ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఐతాబత్తుల ఆనందరావు గారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు టోటల్గా 524 మంది రక్తదానం చేశారు. మొదటి స్థానం 110 విశాఖపట్నం, కృష్ణా 58 మంది. మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నడుపుతున్న స్కూల్లో చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొడుకు కుషిత్ అయితే మలేషియా రాజధాని కౌలాలంపూర్ జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో ఒకినోవా గోజ్రియో కరాటే ఛాంపియన్షిప్ ని 2 వెండి రజత పథకాలు మెడల్స్ ని గెలుచుకున్నాడు. ఇతను మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో చదువుకున్నాడు. ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే 1 లక్ష రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదే మరిగా మళ్ళీ ఇప్పుడు ఇండోనేషియాలో జరగబోయే మన ఇతనికి ప్రతిభ వలన భారతదేశానికి 2వ స్థానం లభించింది. అంటే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ అభ్యర్థికి 2వ స్థానం లభించింది. ఆగస్టు 2017లో ఇండోనేషియాలో జరగబోయే మరో అంతర్జాతీయ పోటీకి కూడా అర్హత పొందినాడు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అన్ని విధాలా సహకరించి ఇతను స్పోర్ట్స్ లో రాణించడానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నిండు మనసుతో ఇంకా ఇప్పుడు వచ్చిన మెడల్స్ కి అభినందిస్తూనే భవిష్యత్తులో ఇంకా మెడల్స్ రావాలని గట్టిగా హర్షాన్ని, ఆమోదాన్ని, ఆశీస్సులు అందజేయాల్సి కోరుతున్నాం. గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ